ముఖ్యంగా తమ్ముళ్ళు చెల్లెమ్మలు గుర్తుపెట్టుకోవాలి. కళ్ళాలే లేనోళ్ళు అంటే వీళ్ళు ఎవరు వీళ్ళు? మరి కుర్రోళ్ళు ఏంటంటే ఏమి లేవాటి వీళ్ళకి కాళ్ళు ఎరగొట్టేస్తాడు ఆయన. ఇక్కడ కళ్ళాలు ఏమని పాటలు పాడుకుంటే ఆయన ఏం చేస్తాడు? కాళ్ళు ఎరగొట్టి మూల కూర్చోబెట్టేస్తాడు ఆయన. ఆయన దగ్గరికి కళ్ళు లేకపోవడం ఏంటి? అందుకే యవ్వనుడా, నీ యవ్వన కాలం అందు సంతోషించు, సుఖించు, ఎంజాయ్ చెయ్యి, హ్యాపీగా తిరుగు, నచ్చినట్టుండు. అమ్మయ్య ఎంత బాగున్నాయండి, నిజంగానే మన బైబిల్లో ఉన్నాయండి ఇవన్నీ. అయ్యో ఎందుకు లేవు, మన బైబిల్లోనే ఉన్నాయి ఇవన్నీ. అమ్మయ్యా చాలండి బాబు, ఇలాంటి రెఫరెన్స్ల కోసం ఎన్ని రోజులు చదువుతున్నాను. అది కొంచెం పెద్ద చేసుకుని గోడ కంటించుకోమంటారండి, అతికించుకో. అయితే దాని కింద కంటిన్యూషన్ ఉంది, అది కూడా అతికించుకో. ఏమని అతికించుకో? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో నిలబెట్టి పైన కింద చెతక్కొట్టేస్తాడని జ్ఞాపకం ఉంచుకో. అది అసలు సిసలు సంపూర్ణమైన వచనం. ఇప్పుడు అంటించుకో ఇంట్లో. అందుకే ముఖ్యంగా యవనస్తులు గుర్తుపెట్టుకోవాలి. మీకు అంటే ఇంత ఖచ్చితంగా ఎవరు చెప్పడు, మీకు కోపాలు ఎక్కువ కదా. ఏమనంటే కోప్పడిపోతారు పాస్టర్ గారి మీదని, ఇంకోమని చెప్పరు. మాకేమో అలాంటివి ఉండవు మరి మా సంఘాలు ఇలాగే ఉంటుంది బోధ. కోప్పడేటోళ్ళు ఎవరు ఉండరు. కోప్పడితే తూర్పు తిరిగి దండం పెట్టి ఇంకెప్పుడు రాకని చెప్తాను. పో బయటి పో, దేవుడికి లెక్క చెప్పుకో, గెట్ అవుట్, గెట్ లాస్ట్ అంటాను. ఎందుకంటే బోధ ఇలా ఉంటేనే నీ బ్రతుకు బాగుపడుద్ది. ఈ బోధ నీకు నచ్చలేదా? అయితే నువ్వు ఈ సంఘానికి రావాల్సిన అర్హత నీకు లేదు. వెళ్ళిపో, లోకంలో కలిసిపో, ఎంజాయ్ చేసుకో మరి అంతే. అలాగే కొన్నిసార్లు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు ఏం చేయాలి? చెప్పాలి. దేవుడు చెప్పమన్నాడు, నువ్వు వద్దని అనకూడదు. అందుకే ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. మీరు సంపూర్ణంగా దేవునికి అందమైన మంచి మనస్సు గలవారిగా, మార్పు చెందిన బిడ్డలుగా దేవునికి కావాలి. మిమ్మల్ని అలా సంపూర్ణంగా చెక్కుకోవాలన్నది ఆయన కోరిక. అందుకే బోధతో మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. దేవుని వాక్యం మన మలినాన్ని కడిగే సబ్బు లాంటిది. కడగాలి, శుద్ధీకరించాలి, మన బ్రతుకుల్ని దిద్దాలి, కట్టాలి, ఆయన ముందు నిలబెట్టాలి. ఈ బోధ మీకు చాలా అవసరం. యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, మీరు మారితే చాలా ఆశీర్వదింపబడతారు, మీరు మారితే చాలా దీవించబడతారు. మీకు మంచి జీవితం ఉంది, మంచి భవిష్యత్తు ఉంది మీ కళ్ళ ముందు. దాన్ని మీరు సొంతం చేసుకోవాలి. భూమి మీదకి వచ్చామంటే చెడిపోవడానికి రాలేదు, మనం పడిపోవడానికి రాలేదు. నిలబడడానికి వచ్చాం, నిలబెట్టడానికి వచ్చాం, మన పేరు నిలబెట్టుకోవడానికి వచ్చాం. అలాగే దేవుని పేరు నిలబెట్టడానికి వచ్చాం, ఆయన మహిమపరచడానికి వచ్చాం, ఎదగడానికి వచ్చాం, ఆశీర్వదింపబడడానికి వచ్చాం, దీవించబడడానికి వచ్చాం, గొప్ప స్థాయిలో నిలబడడానికి వచ్చాం. మీ అందరి జీవితాలలో అభివృద్ధి పొందునుగాక.